ఆయన పరిశుద్ధత ఆయన్ని వేల్పులలో వేరుగా నించోబెడుతుంది. ఎవరితో కలవడం. అందుచేతనే ఆయన్ని పూజించే వాళ్ళు కూడా అంత ప్రత్యేకంగా బ్రతకాలి. మనం ఏం చేస్తున్నాం? మనం యేసుప్రభుకి కొంత, వేరే వాళ్ళకి కొంత. ఉదాహరణకి మీరు కులం పాటిస్తారు, అది నీ దేవుణ్ణి అవమానపరచడం. ఎందుకంటే కులం వేరే దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఆ దేవుడు పైన పవిత్రుడు, కింద అపవిత్రుడు. మనం చెప్పలే ఈ విషయం, వాళ్ళే చెప్పారు. ఈ కింద పుట్టిన వాళ్ళందరూ కూడా, పాదాల నుంచి పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ పైన పుట్టిన వాళ్ళ అంత పవిత్రులు కాదు. అంటే ఆయన తలకాయ పవిత్రంగా ఉంటుంది, అందులోంచి వచ్చినవాడు చాలా పరమ పవిత్రంగా ఉంటాడు.